ఆలు బీట్రూట్ కర్రీ. వావ్! సో బట్ ఒక డౌట్ ఏంటంటే 2 రూట్ వెజిటబుల్స్ అంటే 2 యూస్ చేయొచ్చు. యూజువల్‌గా ఎక్కువ మంది రూట్ వెజిటబుల్స్ దుంపలు ఇలా వాడకూడదు అంటుంటారు. బట్ 2 అవే గ్రూప్ కాబట్టి 2 కాంబినేషన్ అనేది కరెక్టేనా? సో ఏంటంటే రూట్ వెజిటేబుల్స్ వల్ల కూడా మనకు చాలా లాభాలు ఉంటాయి. ఎలా అంటే ఇప్పుడు బీట్రూట్ వచ్చేసి మనకు బ్లడ్ సర్క్యులేషన్ చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. ఆలు వచ్చేసి మనకు మంచి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తుంది. సో ఫ్రీక్వెంట్గా కాకపోయినా మనం వీక్లీ వన్స్ అన్న దాన్ని ఇంక్లూడ్ చేసుకుంటూ ఉంటే దాని బెనిఫిట్స్ కూడా పొందుతాం. ఓకే, పర్ఫెక్ట్. సో మరి స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో బేబీ పొటాటోస్ చక్కగా ఉడికించి తీసుకొచ్చేసాం అనమాట. అండ్ బీట్రూట్ అయితే స్మాష్ అంటే ఐ మీన్ తురిమి తెచ్చాను. అండ్ ఆల్మోస్ట్ ఇంకా ఏమేమి కావాలి, కర్రీకి ఏమేమి కావాలో రెగ్యులర్గా కాంబినేషన్ అనేది కొంచెం డిఫరెంట్ కాంబినేషన్ అనమాట. బట్ ఎనీహో ఆ కలర్ అనేది అయితే బీట్రూట్ ఖచ్చితంగా డామినేట్ చేస్తుంది. మరి ఫ్లేవర్ అండ్ టేస్ట్ బంగాళాదుంపన బీట్రూట్ అనేది చూడాలి. ఓకే, స్టార్ట్ చేసేద్దాము. ఓకే, ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్, ఇంకొక స్పూన్, పోపు దినుసులు, వెల్లుల్లి, కరివేపాకు, ఆ తర్వాత కొంచెం ఇంగువ, పచ్చిమిర్చి, సో ఉల్లిపాయలు కూడా వేసిద్దాం. యా, ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో యాక్చువల్గా కార్బ్స్ ఉంటాయి కాబట్టి పొటాటోలో, సో మరి ఏ టైంలో తీసుకుంటే బెస్ట్? మార్నింగ్ టైం బెస్టా అండ్ నైట్ టైం అవాయిడ్ చేయాలా ఏంటి? సో నైట్ అయితే ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయాలి. మనం లంచ్ అండ్ కొంచెం క్వాంటిటీ అయితే బ్రేక్ఫాస్ట్లో కూడా తీసుకోవచ్చు. ఓకే, పర్ఫెక్ట్. సో మరి నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ బీట్రూట్ తురుము కూడా. యూజువల్గా అయితే ఇక్కడ దాకా బీట్రూట్ ఫ్రై అయిపోతుంది యాక్చువల్గా చెప్పాలంటే. ఇంకొన్ని జస్ట్ ఆ స్పైసెస్ అలా యూజ్ చేస్తే అయిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ స్పైసెస్ కూడా యాడ్ చేద్దాం. ఓకే, జలగా మనం బేబీ పొటాటోస్ ఆల్రెడీ ఉడికించాం కాబట్టి లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే మనం ముందుగానే కొంచెం ఆయిల్ వేసి దాన్ని ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఓకే, కొంచెం ధనియా పౌడర్, గరం మసాలా కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, అలాగే కొంచెం కారం. అండ్ బీట్రూట్ కూడా లైక్ ముక్కలు కాకుండా ఇలా మనం గ్రేట్ చేసి వేస్తే కొంచెం త్వరగా కుక్ అవుతుంది యాక్చువల్లీ. అదైతే కొంచెం పచ్చిగా ఉండొచ్చు కాబట్టి ఇదైతే కొంచెం త్వరగా కుక్ అవుతుంది కాబట్టి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ యాక్చువల్గా. ఎవరైనా బీట్రూట్ ఇలా చేసుకోవాలి అన్న వాళ్ళు చక్కగా గ్రేట్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఎలాగో మనకు ముక్కలు కావాలంటే పొటాటో ఉంటుంది. ఎస్, అవును, పొటాటో ముక్కలు తింటారు చాలా మంది, కానీ బీట్రూట్ తినరు. ఎస్, సో ఇలా గ్రేట్ చేసి ఇస్తే పిల్లలు కూడా హ్యాపీగా తినేస్తారు. నెక్స్ట్ బేబీ పొటాటోస్. ఓకే, యా, నెక్స్ట్ కొన్ని వాటర్ వేద్దాం. ఓకే పల్లవి, సో చక్కగా కుక్ అయిపోయింది. ఇంకా మనం సర్వ్ చేసేసుకుందాం. ఇంకా మనం సర్వ్ చేసుకుందాం.
సో కొత్తిమీరతో కొంచెం గార్నిష్ చేద్దాం. కలర్ అయితే డామినేట్ చేసేసింది, టేస్ట్ ఏంటో చూడాలి మరి. ఓకే, సో ఆలూ బీట్రూట్ కర్రీ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ ఆలూ బీట్రూట్ కర్రీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. ఆలూ బీట్రూట్ కర్రీకి కావాల్సిన పదార్థాలు: చిన్న బంగాళదుంపలు 1 కప్పు, బీట్రూట్ తురుము 1 కప్పు, ఉల్లిపాయ 1, వెల్లుల్లి రెబ్బలు 3, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు రెబ్బలు 2, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ఆలివ్ నూనె 3 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు. ఆలూ బీట్రూట్ కర్రీ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో ఆలివ్ నూనె పోసి పోపు దినుసులు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఇంగువ, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో బీట్రూట్ తురుము, ధనియాల పొడి, గరం మసాలా, పసుపు, తగినంత ఉప్పు, కొద్దిగా కారం వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన చిన్న బంగాళదుంపలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఆలూ బీట్రూట్ కర్రీ రెడీ.